ఆదరిస్తున్న తిరుపతి నగర 41వ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన 41వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారమల్లి జయప్రకాష్ ఈయన తండ్రి జయరామయ్య పులితివారిపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్గా సేవలందించారు. తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నూతనంగా ఎన్నికైనటువంటి జేబీ శ్రీనివాసులకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నందు క్రియాశీలకంగా పనిచేసినందుకు తెలుగుదేశం పార్టీ గుర్తించి నారమల్లి జయప్రకాష్ సతీమణి నారమల్లి శ్యామలకి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ దేవాలయం బోర్డు సభ్యురాలుగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకారం అందించిన షాప్ చైర్మన్ రవి నాయుడికి, తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనివాసులకి, తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ దేవాలయం చైర్మన్ నయనారు మహేష్ యాదవ్ కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. ఆదరిస్తున్నటువంటి 41వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు. మీకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటాను. తిరుపతి నియోజకవర్గం కొత్తగా ఇచ్చినటువంటి ఇన్ఛార్జిగా నియమితులైన జేబీ శ్రీనివాసరావు గారికి మాకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత మా ఈ గంగమ్మ బోర్డు మెంబర్గా నేను పార్టీకి సేవ చేసిన దానికి మా మిస్సెస్ గారికి బోర్డు మెంబర్గా ఇచ్చారు. దానికి కుటుంబ ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను. 41వ వార్డులో డ్రైనేజ్ సమస్యలు ఏమన్నా ఉన్నా, చెత్త సమస్యలు ఏమన్నా ఉన్నా, ఏమన్నా ఇమీడియట్గా ఫోన్ చేస్తే మున్సిపల్ సిబ్బంది వారు స్పందించి వెంటనే వచ్చి దాన్ని రెక్టిఫై చేసి మా జనాలకు బాగా శుభ్రంగా పెడుతున్నారు. దానికి మేము 41వ వార్డులో ఏదన్నా ప్రజా సమస్యలు ఉన్నా వెంటనే వాటిని పరిష్కరించి ఆ ప్రజలకు మేలు చేసి ఈ వార్డుని ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేయాలని నా కోరిక. దీనివల్ల కృషి చేస్తున్నాను. 41వ వార్డు ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే నా దగ్గరికి వచ్చి తెలియజేసినట్టయితే దాన్ని పరిష్కరించేదానికి ఎల్లవేళలా కృషి చేస్తాను. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. 3,000 ఇస్తున్న పింఛన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 చేసి 3వ తేదీ మార్నింగే వచ్చి ఇంటింటికి ఇచ్చి ఇస్తున్నారు. తర్వాత సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా మహిళలకు ఇస్తున్నారు. అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాలోకి అమౌంట్ని జమ చేస్తున్నారు. పేదవాడి ఆకలి తీర్చేదానికోసము అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. తల్లికి వందనం కింద గతంలో ఒక బిడ్డకే ఇస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేశారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఈ కూలి పని చేసుకునే మహిళలు, ఉద్యోగం చేసుకునే మహిళలు ఆ డబ్బులు మిగలబెట్టుకొని కుటుంబానికి అవసరమైన దానికి ఉపయోగించుకుంటున్నారు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి 16,000 పైచిలకు టీచర్ ఉద్యోగాలు కల్పించినారు. అమరావతి రాజధానిని చట్టబద్ధం చేసినందుకు ప్రధానమంత్రి మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు రుణపడి ఉంటాం. నాడు చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమ తెస్తే నేడు లోకేష్ గారు రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చాడు. మన రాయలసీమకు ఎన్నో పరిశ్రమలు తెచ్చి యువత భవిష్యత్తుకు ఎంతో పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం ఈ 41వ వార్డు ప్రజలకు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై కూటమి ప్రభుత్వం.